హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో మా ఊరు తూప్రాన్ నుంచి చాలామంది ఫోన్ చేశారు, ఇట్లా ఆప్షన్ ఉంది వస్తావా అని చెప్పేసి అడిగారు. సో నేనైతే రెడీ అయిపోయాను, ఇప్పుడు బయలుదేరుతున్నాను ఇంకా. సో ఈ ప్రయాణంలో నేను ఎక్కడ ఆగుతున్నా, నేను ఏం తింటున్నా, ఎలా ఉంటుంది అంతా చూపిస్తాను నేను. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను. డేట్ విత్ టైము, ట్రాఫిక్ ఉందా లేదా అవన్నీ చెప్తూ ఉంటాను నేను. సో ప్రయాగరాజ్ రావాలనుకున్న వాళ్ళు బయలుదేరండి, ఎలాగో అలాగో బయలుదేరండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో నేను తూప్రాన్ వెళ్తుండగా మొబైల్ షాప్ కనబడింది, నాకు ట్రైపాడ్ అవసరం వచ్చింది. అక్కడ ఆగి కొంపల్లిలో ఆగి ట్రైపాడ్ కోసము ఒక షాప్కి వెళ్ళాను. 250లో కొనేసుకున్నాను. ఫ్రెండ్స్, బైక్ మీద ఊరికి వెళ్తున్నాను. ఊరు తూప్రాన్, ఓకే. సో తూప్రాన్ నుంచి ఒక 20 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఆ 20 మెంబర్స్ అందులో నేను ఒకరిని. ప్రయాగరాజ్కి తూప్రాన్ నుంచి బయలుదేరుతున్నాం మేము అందరం కలిసి. సో ఎలా ఉంటుంది ఏంటిది అనేది పాయింట్ టు పాయింట్, బిట్ టు బిట్ చూపిస్తూ ఉంటాను. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే. సో మీ సపోర్ట్ నాకు కావాలి. ఇన్ని రోజులు నేను అడగలేదు ఎవరిని, బట్ అడగాల్సి వస్తుంది. ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాకు, ఓకే. రైట్. గైస్, మీరు ఎప్పుడైనా బైక్ రైడ్ చేసేటప్పుడు రోడ్డు మిడిల్లో కాకుండా మనకు హైవేలో బైక్ ట్రావెల్ చేసే వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది. ఆ లైన్లో మాత్రమే మనము బైక్ని ట్రావెల్ చేయాలి. ఆ లైన్ నేను చూపిస్తాను చూడండి మీరు. సో ఈ సింగిల్ లైన్ ఉంది కదా, ఈ సింగిల్ లైన్ ఏదైతే ఓన్లీ వన్ లైన్ ఉందో ఆ వన్ లైన్లో నుంచి మనం బైక్ డ్రైవ్ చేయాలి ఎప్పుడైనా. కానీ ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఇలా మనకి మిడిల్లోకి పోవచ్చు ఎప్పుడైనా. కానీ మిడిల్లోకి పోతే చాలా డేంజరు. సో మనం ఎప్పుడైనా కానీ ఈ సింగిల్ లైన్ ఏదైతే మనకు లాస్ట్ లైన్లో ఉంటుందో ఆ లాస్ట్ లైన్లోనే బైక్ అనేది డ్రైవ్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ బస్సు శ్రీ సాయిరామ్ అనే ట్రావెల్స్ వాళ్ళది. ఇది కొత్త బస్సు. వీళ్ళకి మేము సెకండ్ ప్యాసింజర్స్ము. ఇది 25 సీటర్స్, ఏసీ కమ్ నాన్ ఏసీ. మీరు ఏసీ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, నాన్ ఏసీతో రన్ చేసుకోవాలనుకుంటే నాన్ ఏసీ కూడా రన్ చేసుకోవచ్చు. కానీ చాలా కొత్త బస్సు, చాలా నీట్గా ఉంది, సూపర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ బస్సు సర్వీస్ కూడా. అండ్ డ్రైవర్స్ కూడా చెప్తాను, డ్రైవర్స్ చాలా మంచి వాళ్ళు. వాళ్ళని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. అసలు డ్రైవింగ్ మాత్రం ఖతర్నాక్ ఉంది వాళ్ళది. బస్సు ఇన్సైడ్ ఎలా ఉందో చూడండి. మేము ఫ్రంట్ సైడ్ ఒక 3 సీట్స్ తీసేసాము, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి పడుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫ్రంట్ సైడ్ 3 సీట్స్ తీసేసాము. సో డ్రైవర్ ముందు జాగ్రత్త కోసము తన సైడ్లో ఉన్న సీట్స్ కూడా తీసేసి బెడ్ పరంగా చేయించుకున్నాడు. సో అక్కడ కూడా ఒక 3 మెంబర్స్ పడుకోవచ్చు ఈజీగా. మన భారతీయ సంస్కృతి ప్రకారము మనము ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మన వాహన పూజని చేసి బయలుదేరాలి. సో మేము ఇతని చేతితో వాహన పూజని చేపించాం, ఎందుకంటే ఇతను వైశ్య సంఘానికి, తూప్రాన్ వైశ్య సంఘానికి పెద్ద మనిషి అండ్ ప్రెసిడెంట్ కూడా. సో ఇతని చేతితో అందరూ పూజ చేపించి బయలుదేరడానికి సిద్ధమయ్యామన్నమాట. సో ఇతని పేరు కోవూరి శ్రీనివాస్, తూప్రాన్ యొక్క వైశ్య సంఘం. ఇప్పుడు ఈ గ్యాంగ్లో ఎల్లో టీషర్ట్ అతను ఉన్నాడు కదా, అతని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఎందుకంటే ఒకవేళ అతను కనుక లేకపోయి ఉంటే మా గ్యాంగ్ మొత్తము ఆకలితో ఎంత బాధపడే వాళ్ళం అంటే అంత బాధపడే వాళ్ళము. అక్కడ యూపీలో కానీ, ఎంపీలో కానీ, మహారాష్ట్ర కానీ మన తెలుగు రాష్ట్ర వాళ్ళు తినలేరు అసలు. చెప్పాను కదా మాకు 2 డ్రైవర్స్ ఉన్నారని చెప్పేసి. ఫస్ట్ అతను ప్రైమరీ, సెకండ్ అతను సెకండరీ. ప్రైమరీ అతను కాస్త స్పీడ్ నడిపిస్తాడు, సెకండరీ అతను కాస్త స్లో నడిపిస్తాడు. ఈ బస్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తం హైఫై సిస్టమ్. మీకు పాటలు కానీ సినిమాలు కానీ పెట్టుకోవచ్చు. మొత్తం ఈ టచ్ స్క్రీన్ తోటి ఉంది. అండ్ దీంట్లో టీవీ కూడా ఉంది.
మీరు సినిమాలు చూడాలనుకుంటే సినిమాలు చూసుకోవచ్చు, పాటలు వినాలనుకుంటే పాటలు వినుకోవచ్చు. ఎక్దమ్ ఖతర్నాక్ మొత్తం హైఫై సిస్టము. చాలా బాగా నచ్చింది నాకు ఇందులో సిస్టమ్. మనము బ్లూటూత్ తోటి కూడా సాంగ్స్ పెట్టుకోవచ్చు. హెవీ ఊఫర్ సిస్టమ్ ఉంది దీంట్లో, అండ్ పవర్ స్టీరింగ్. మొత్తం వెరీ న్యూ సిస్టమ్, న్యూ బస్ అనమాట. BS6 మోడల్ బస్ ఇది. సో మేము వెళ్తుండగా టోల్గేట్, ఇందల్వాయి టోల్గేట్ వచ్చింది. అక్కడ కొద్దిగా రెస్ట్ కోసం అని చెప్పేసి సైడ్ తీసుకొని ఆగినాము. సో అక్కడ కూడా మేము కొద్దిగా టైం స్పెండ్ చేసాము అనమాట. మీకు ఈ గ్యాంగ్లో ఒక పర్సన్ చేయాలి. అతను ఎవరో కాదు, శ్రీనివాస్. అతను పేరుకు మాత్రమే పెద్ద మనిషి, కానీ చిన్నపిల్లల లాంటి మెంటాలిటీ. పేరుకు మాత్రమే ప్రెసిడెంట్, కానీ ఒక ఎంటర్టైనర్. ఎక్కడ ఏం వాడాలో అది వాడుతూ ఉంటాడు, ఎక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడుతూ ఉంటాడు. సో అందుకోసమే అతన్ని ప్రెసిడెంట్గా చేశారు. ఇంతకుముందు చెప్పాను కదా, ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర ఆగి రెస్ట్ తీసుకున్నామని చెప్పేసి. సో ఆ రెస్ట్లో శ్రీ మహాలక్ష్మి ఫ్యామిలీ దాబా దగ్గర నిలబడి ఛాయ్ తాగాము. అతను ఛాయ్ మీకు ఏ విధంగా కావాలి అని చెప్పేసి తనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ విధంగా చేసి ఇస్తాడు. సో మీరు ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్తే ఈ ఏమంటారు టీ స్టాల్ దగ్గర ఆగేసి అతను ఛాయ్ తాగండి. ఎక్దమ్ ఖతర్నాక్ టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంది. మాకైతే బాగా నచ్చింది. నేను ఏదో ప్రమోషన్ కోసం అని చెప్పేసి చెప్పట్లేదు. ఆ ఛాయ్ అతను మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ బట్టి తనకు తెలిసిన నాలెడ్జ్ తోటి చేశాడు. ఛాయ్ మాత్రం అసలు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి అలా ఎక్కడైనా వెళ్ళండి, మీ ఇన్స్ట్రక్షన్స్ తోటి మీరు చెప్పండి వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. సో మనకు కావాల్సిన టేస్ట్ తగ్గట్టుగా ఛాయ్ వస్తుంది, మీరు తాగండి. అయితే మాకు నైట్ అయిపోయింది, ఇంకా డిన్నర్ చేయాలి. ఎక్కడ ఆగాలో తెలియదు. ఒక పెట్రోల్ బంక్ కనిపించింది, అక్కడ చాలా వెహికల్స్ కనబడ్డాయి. సో అక్కడ ఆగేసి మేము డిన్నరు చేసేసామన్నమాట. సో ఆల్రెడీ అక్కడ 20 మెంబర్స్లో అన్ని ఫ్యామిలీస్ వాళ్ళు తగ్గట్టుగా చపాతీలు, చట్నీలు, మురుకులు, పేలాలు, అటుకులు అవన్నీ చేసి రెడీమేడ్గా తీసుకొని వచ్చారు, ఆ రోజు గడపడానికి మాత్రమే. సో నెక్స్ట్ రోజు మేము ఏం చేసామంటే మేము వంటలు గింటలు అన్నీ స్టార్ట్ చేసాము, అది కూడా చూపిస్తాను. సో ఆ రోజు డిన్నర్ చేసిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఆ టైంలో ఇంకా బస్సులో చాలామంది పడుకున్నారు, మాట్లాడుకుంటున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు పిల్లలు. సో అలా నడిచిపోయింది ఆ రోజు నైట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 14 మార్నింగ్ 6:30 అవుతుంది. మేము రామ్టెక్, నాగ్పూర్ దగ్గర ఉన్న రామ్టెక్కి చేరుకున్నాము. సో ఇప్పుడు మందిరంకి వెళ్తున్నాము, రామ్ మందిర్కి వెళ్ళాల్సి వస్తుంది. పొద్దునే చల్ల నీళ్ళతోటి స్నానం చేసేసా, ఎందుకంటే ప్రయాగరాజ్లో అదే చల్ల నీళ్ళతో స్నానం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడే స్నానం చేసేసి ప్రాక్టీస్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు రామ్టెక్ వెళ్తున్నాను. రామ్టెక్లో లొకేషన్ ఇలా ఉంటుంది. రామ్టెక్లో ఛాయ్ తాగుతున్నాం. ఇగో ఈ పెద్ద మనిషి లేకపోతే ఈ యాత్రకి అర్థమే లేదు. రామ్టెక్ మందిర్ దగ్గర ఛాయ్ తాగుతున్నాం. మహారాష్ట్ర నాగ్పూర్. అవు కదా, మళ్ళీ కిటోర్ కూడా ఇచ్చే ఇస్తారు, నీళ్ళు కూడా ఉన్నాయి కదా. అవు ఇవి చేసుకొని కాణాలు కూడా చేస్తారు దాంట్లో. ఏ జమానా బాయో ఇది. ఈ రోడ్డు పోసి అంత డౌన్ ఉండదు వర్షానికి. రోడ్లు వేసి లేదంటే అసలు దారి ఆడున్నాడు.
ఇది చిన్న మార్కెట్, రామ్టెక్లో ఒక చిన్న మార్కెట్ అనమాట. ఇక్కడ పూజ సామాగ్రిలు, ప్రసాదాలు అన్నీ అమ్ముతూ ఉంటారు. జాతర జరిగేటప్పుడు రష్ బాగుంటుంది. సో మేము నాన్ సీజన్లో వెళ్ళాము కాబట్టి పబ్లిక్ అంత లేదు. మార్నింగ్ కాబట్టి షాప్స్ కూడా అంత తొందరగా ఓపెన్ చేయలేదు. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని సామాన్లు కానీ, కొబ్బరికాయలు, పూజ సామాగ్రిలు అన్నీ దొరుకుతాయి. చాలా మంచిగా ఉంది ప్లేస్. ఈ యొక్క మందిరం పేరు రామ్టెక్, అంటే రామ పర్వతము. రామటెక్ అంటారు, అంటే ఇక్కడ రామ పర్వతము. ఇది వేల సంవత్సరాల కింది కట్టడాలు. ఈ కట్టడాలను చూసుకున్నట్టు ఏం ఆడుతున్నావు అన్న? తంబోలానా? అందరు రామ్టెక్ పోయొచ్చిరా? రాముని చూసి వచ్చిరా అందరు? లక్ష్మణ్ మందిర్ చూసి వచ్చిరా? లక్ష్మణ్ మందిర్ మన హైదరాబాద్ లో లేదు, తెలంగాణలో లేదు, కానీ మహారాష్ట్రలో ఉంది లక్ష్మణ్ మందిర్. చూసిరా? అందరు చూసిరా? అందరు ఓ వేసుకోరు అందరు. ఇంతకుముందు మీరు ఏడికి పోయారు? ఇంతకుముందు ఏం చూసి వచ్చిరా? మీ దోస్తులు చూసిరా? మీ దోస్తులను కలిసి వచ్చిరా? ఎవరు మీ దోస్తులు ఎవరు? సో ఫ్రెండ్స్, రామ్టెక్ మందిరాన్ని చూసి వచ్చిన తర్వాత మేము మధ్యప్రదేశ్కి ఎంటర్ అయినాం. మధ్యప్రదేశ్కి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మాకు మధ్యాహ్నం ఆకలి వేసింది. ఒక ఫైన్ ప్లేస్, ఎవ్వరు అంటే లైక్ చెట్టు నీడ, నీళ్ళు ఉన్న చోట బస్సును ఆపేసి మేము వంట చేయడం అనేది స్టార్ట్ చేసాం. సో అక్కడ వంట చేస్తుండగా నేను, మా డ్రైవర్సు ఖాళీ ఉండలేక మేము ఏం చేసామంటే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాము. అసలు ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఎంజాయ్మెంట్. దాంట్లో ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషి లేకపోతే మాత్రం ఆ వంట చేసే వాళ్ళకు కూడా అసలు ఎంటర్టైన్మెంటే లేకపోతుండే, బోర్ ఉంటుండే. బట్ ఆ పెద్ద మనిషి అండ్ చెక్స్ షర్ట్, వైట్ చెక్స్ షర్ట్ ఎవరైతే వంట చేస్తున్నాడో ఆ మనిషి, వాళ్ళిద్దరు లేకపోతే అసలు ఈ ప్రయాణం అట్టర్ ఫ్లాప్ అయ్యేది. మూగదయ్యం లాగా ఉండేవాళ్ళం. ఆ పెద్ద మనిషి చెమటోడుస్తున్నాడు కదా. మధ్యప్రదేశ్లో రేణిగాయల కోసం హైదరాబాద్ నుంచి వచ్చినాం. చూస్తుర్రా, చెట్టు ఊపితే ఎన్ని రేణిగాయలు మాకు వచ్చినాయి. ఈడ కింద పడ్డాయి, చెట్టు ఊపితే ఇన్ని రేణిగాయలు పడ్డాయి. రేణిగాయలు, రేణి పండ్లు అన్నీ. ఇగో మా డ్రైవర్ అని ఎంత కష్టపడుతున్నాడు. ఇద్దరు డ్రైవర్ అన్నలు మామూలు. అవో లాస్ట్ ఆయన ఊపినైతే ఖతర్నాక్ ఊపిండు. ఆయన ఊపుట్లో గిన్నె పడ్డాయి. మేము తీసుకొచ్చిన సరిపోవాలి అని చెప్పేసి ఇగో మా తోటి వచ్చిన ప్రయాణికులు మళ్ళీ మాకు కావాలని చెప్పేసి చెప్తే వాళ్ళ కోసం ఇగో ఈ అంకుల్ అయితే మరీ కష్టపడుతున్నాడు. అయ్యో ఈయన ఏజ్కి ఈయన చేసే పనులకి ఏమన్నా ఇది ఉందా? అయ్యో అంత కష్టపడకూరు మీరు, పెద్దలు, పెద్ద మనిషి అంత వద్దు. ఇగో ఆ డ్రైవర్ అన్న చూడు, వాళ్ళతో వచ్చిన ప్యాసింజర్ల కోసము ఎంత కష్టపడుతున్నాడు. పైకి ఇగో ఇటువంటి డ్రైవర్లు మనకు దొరకడం మన అదృష్టం. వాళ్ళని చూసుకోకుండా వాళ్ళతో వచ్చిన ప్యాసింజర్లను కూడా పట్టించుకుంటున్నారు. ఇవాళ రేపు ఇటువంటి డ్రైవర్లు మనకు దొరకడం కష్టం.
ఇగో ఈ పెద్ద మనిషి అయితే కూర్చున్నదాన్ని కూర్చోడు, వద్దన్నా కూడా ఎక్కుతున్నాడు. ఓ పెద్ద మనిషి చూడు, సంఘం చూడు, సంఘం చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో 3:30కి మేము దిగినాము. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 4:05కి స్టార్ట్ అయినాము సంఘం కాడికి. సంఘంకి ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంది. ఆటోలను అడిగినాము, నడుచుకుంటూ పోతున్నాము. ఆటోలను అడిగితే వాళ్ళు తీసుకోమంటున్నారు, ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ ఉన్నది. సంఘము చాలా ఫ్రీగా ఉంది, ఎందుకంటే మాకు అసలు ట్రాఫికే తగ్గలేదు ఎక్కడ కూడా. అందరు చెప్తున్నారు 300 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు. రైట్. మళ్ళీ జరుగుతుంది, స్నానం చేసిన మళ్ళీ ఫోటో ఇస్తాను నేను.